రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. మరి ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే ఇంకొక వైపు ఒక పోస్టు మన దిశ పేపర్లో వచ్చినటువంటి ఒక పోస్టు కీలకంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఏమైంది ఒక వ్యక్తి గెలిచినప్పుడు ఒక వ్యక్తికి ఎవరైతే గెలుస్తారో ఆ వ్యక్తికి ఎన్నికల అధికారి గెలిచినట్టు ధ్రువపత్రం ఇస్తారు. కానీ ఇక్కడ ఇద్దరికి గెలిచినట్టు ధ్రువపత్రం ఇచ్చిండట. మరి ఎవరు ఎలిజిబిలిటీ, అసలు ఎక్కడ జరిగింది, ఏ జిల్లాలో జరిగింది, ఎందుకు అట్లా ఇచ్చిండు అనేటువంటిది ఒక్కసారి మనం డెప్త్గా చర్చించుకుందాం. చూడొచ్చు మనకి ఇక్కడ ఆ గ్రామానికి సర్పంచ్ ఎవరు, ఎన్నికల ధ్రువపత్రం ఇక్కడ ఒకరు ఇచ్చిర్రు, ఇక్కడ ఇచ్చిర్రు. చూడండి ఎన్నికల ధ్రువపత్రం సేమ్ డేటు 11/12/2025 11/12/2025 చూడొచ్చు. మొత్తం మనం సేమ్ డేటు సైను అన్ని సేమ్ ఉన్నాయి. మరి ఎవరికి ఇచ్చారు అనేటువంటిది మనం చూద్దాం. సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ ఇక్కడ టిక్ పెట్టింది. ఇక్కడ ఇది టిక్ పెట్టారు. ఏంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. మరి ప్రమాణ స్వీకారం వేళ విచిత్ర ఘటన, ఇద్దరు గెలిచినట్టు ధ్రువపత్రాలు ప్రత్యక్షం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందట. మరి వాస్తవంగా ఇద్దరు గెలిచారా, ఎక్కడ జరిగింది చూద్దాం. ఇది మహబూబాబాద్ గూడూరు ఆ ప్రాంతంలో జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. సర్పంచుల ప్రమాణ స్వీకారం వేళ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయతీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నేనే సర్పంచ్ను, నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఆహ్వానాలు పంపుతుండడం హాట్ టాపిక్గా మారింది. తాము విజయం సాధించినట్టు ఇరువురు ధ్రువపత్రాలు చూపడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే మొదటి విడతలో దామరవంచ గ్రామ పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. మొదటగా బీఆర్ఎస్ మద్దతుదారు నునావత్ స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్ జరపగా కాంగ్రెస్ మద్దతుదారు సనాప సుజాత 1 ఓటుతో గెలుపొందినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇదంతా ఒకలా ఉంటే మరోవైపు ఇద్దరి వద్ద గెలుపు ధ్రువపత్రాలు ఉన్నాయి. నేడు సర్పంచుల ప్రమాణ స్వీకారం ఉండగా ఇరువురు ఆహ్వానాలు పలుకుతున్నారు. దీంతో వీరిలో అసలు సర్పంచ్ ఎవరు అంటూ స్థానికంగా చర్చ జరుగుతున్నది. ఇరువురి ధ్రువపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే విషయమై రిటర్నింగ్ అధికారిని స్పందిస్తూ సుజాత గెలిచినట్లు స్పష్టం చేసినట్టు. సుజాత ఎవరు, కాంగ్రెస్ అభ్యర్థి. అయితే మరి ఇక్కడ ఏం జరిగింటది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆపోజిట్ వ్యక్తి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1 ఓటుతో గెలిచినట్టు అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో ప్రభావితం చేసి ఉంటారు. కాబట్టి 1 ఓటుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుజాత గెలుపొందినట్టు రిటర్నింగ్ అధికారి చెప్తున్నాడు. మరి వాస్తవంగా అక్కడ ఎవరు గెలిచిర్రు అన్నప్పుడు డెప్త్గా అక్కడ మనం కొంతమందిని కదిలిస్తే ఎదుటి అభ్యర్థే గెలిచినట్ట. ఎవరాలు, ఇగో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఆహ్వానాలు ఇద్దరు పంపితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫస్ట్ ఓడిపోయిండు. తర్వాత కాంగ్రెస్ మద్దతుదారు సనా సుజాత 1 ఓటుతో గెలిచింది. అంతకంటే ముందు బీఆర్ఎస్ మద్దతుదారు నునావత్ స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు ముందు. ఆ తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీ 1 ఓటుతో గెలిచినట్టు ఆడ తెరలేపారు. ఏదో జరిగింది అనేటువంటిది అక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చాలా బాహటంగా విమర్శిస్తున్నాయి. ముందు 3 ఓట్లతో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ రీకౌంటింగ్ చేసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1 ఓటుతో ఎట్లా గెలుస్తారు, అది ఎన్నికల అధికారులంతా కూడా జిమ్మిక్కులు చేశారు, అధికార పార్టీ జిమ్మిక్కులు చేసింది అనేటువంటిది ఉంది. మొత్తం మీద మరి గ్రామంలో ఇద్దరు ఆహ్వానాలు పంపుతున్నారట. మేము ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, సర్పంచ్గా మీరందరూ రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆహ్వానాలు పోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆహ్వానాలు పోతున్నాయి. ఏదేమైనా ఇది విచిత్ర సంఘటన. మొత్తం మీద 1 ఓటుతో గెలిచే వాళ్ళు, 2 ఓట్లతో గెలిచే వాళ్ళు చాలా జాగ్రత్తగా కౌంటింగ్ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు, అక్కడ ఆల్రెడీ ఓట్లు అయిపోయిన తర్వాత దాన్ని సీజ్ చేస్తారు. సీజ్ చేసేటప్పటికి మనం ఇక్కడ ఓటు వేయని బ్యాలెట్ పేపర్లు ఉంటాయి కదా, ఓటు వేసిన బ్యాలెట్ పేపర్లు ఒక సైడు డబ్బాలో, ఓటు వేయని బ్యాలెట్ పేపర్లు అవి సరిగా ఉన్నాయా, ఏ సీరియల్ నెంబర్లో స్టార్ట్ అయినాయి, ఏ సీరియల్ నెంబర్లో ఎండ్ అయినాయి, దాన్ని సీజ్ చేసి అది కరెక్ట్ ఉందా లేదా చూస్తే దొంగ ఓట్లు పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈరోజు సర్పంచులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. మరి ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే ఇంకొక వైపు ఒక పోస్టు
మన దిశ పేపర్లో వచ్చినటువంటి ఒక పోస్టు కీలకంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఏమైంది, ఒక వ్యక్తి గెలిచినప్పుడు ఒక వ్యక్తికి ఎవరైతే గెలుస్తారో ఆ వ్యక్తికి ఎన్నికల అధికారి గెలిచినట్టు ధ్రువపత్రం ఇస్తారు. కానీ ఇక్కడ ఇద్దరికి గెలిచినట్టు ధ్రువపత్రం ఇచ్చిండట. మరి ఎవరు ఎలిజిబిలిటీ, అసలు ఎక్కడ జరిగింది, ఏ జిల్లాలో జరిగింది, ఎందుకు అట్లా ఇచ్చిండు అనేటువంటిది ఒక్కసారి మనం డెప్త్గా చర్చించుకుందాం. చూడొచ్చు మనకి ఇక్కడ ఆ గ్రామానికి సర్పంచ్ ఎవరు, ఎన్నికల ధ్రువపత్రం ఇక్కడ ఒకటి ఇచ్చిర్రు, ఇక్కడ ఇచ్చిర్రు. చూడండి ఎన్నికల ధ్రువపత్రం సేమ్ డేటు 11/12/2025. 11/12/2025.